భార్య సుశీలతో మాట్లాడుతుండగా సూర్యనారాయణ రాజుకు చెందిన వ్యక్తులు తర్వాత రోజు వరకు నిర్బంధించి తీవ్రంగా గాయపరిచారు. ఎంత తెలివికల్లోలు చూడు. భార్య సుశీలతో మాట్లాడుతుండగా సూర్యనారాయణ రాజుకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి తర్వాత రోజు వరకు నిర్బంధించి రోజు కొట్టడమే స్టార్ట్ చేసి నిర్బంధించి గాయపరిచారు. నవంబర్ 16న శ్రీనివాసరాజుకు చెందిన 70 ఎకరాల్లో 35 ఎకరాలకు సంబంధించిన సెల్ డీడ్లను రూపొందించారు. అక్కడ నిర్బంధించారు. 70 ఎకరాల 35 ఎకరాలను మొత్తము డాక్యుమెంట్లను నిర్బంధించి దీన్ని ఏం చేసిరు అంటే సెల్ డీడ్లను రూపొందించారు. భర్త ఫోను స్విచ్ ఆఫ్ అవ్వడంతో సుశీల అనుమానంతో తనకు వరుసగా అన్నయ్య అయ్యే సుబ్బరాజుకు సమాచారం అందించారు. భర్త ఫోన్ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ అయిపోయిందో ఆమెకు అనుమానం కలిగింది. ఆ అనుమానంతో తన అన్నయ్య అయిన వరుసకు సుబ్బరాజుకు ఫోన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన డైల్ 100కు ఫోన్ చేసి ఆ తర్వాత మోకిళ్ళ టాన్నకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఆయనకు ఏదో అనుమానం వచ్చి భార్య చెల్లెమ్మ ఆయనకు వరుసకు ఎప్పుడైతే 100 నెంబర్కు చేయమని సుబ్బరాజుకు చెప్పిందో 100 నెంబర్కు ఫోన్ చేసి మోకిళ్ళ టానాకు వెళ్ళి ఫిర్యాదు చేశాడట. ఎవరు? సుబ్బరాజు. రిజిస్ట్రేషన్లో తహసీల్దార్ సహకారం. సిగ్గు లేదు. ప్రభుత్వ ఉద్యోగం ఉండవు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయ్యి ఆడొకడు శాంత్ పాషా ఏసీబీ, ఈ సుబ్బరాజు, ఈ శ్రీనివాసరాజు, ఈ రిజిస్ట్రేషన్లో మొత్తం కలిసి ఈ తహసీల్దారి సహకారం. వీడు ప్రభుత్వ ఉద్యోగా, వీడు ఏమన్నా తర్వాత ప్రైవేటు కార్యాలయం ఏమన్నా పెట్టుకున్నాడు. చూడు ఎట్లుంది. కిడ్నాపర్ల గాయాలతో ఉన్న శ్రీనివాసరాజును భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నవంబర్ 11న తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. చూసినావా? కిడ్నాపర్లు గాయాలతో ఉన్న శ్రీనివాసరాజును భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నవంబర్ 16న తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తహసీల్దార్ కట్ట వెంకట్రంగారెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా కల్వకుర్తిలో ఉన్నారు. తహసీల్దార్ కట్టా వెంకట్రంగారెడ్డి ఎన్నికల విధుల్లో భాగంగా కల్వకుర్తిలో ఉన్నారు. ఆ రోజున రిజిస్ట్రేషన్ కోసం 12 స్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఆ రోజు రిజిస్ట్రేషన్కు కల్వకుర్తిలో ఉన్న అతనికి మొత్తం స్లాట్లు 12 మాత్రమైనాయి. ఆ 12లో బుక్ చేసుకున్నాక సూర్యనారాయణ రాజు పని కోసం ఆగమ మేఘాల మీద కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ ఒక రిజిస్ట్రేషన్ను పూర్తి చేసి వెళ్ళిపోయారు. సూర్యనారాయణ రాజు పని కోసము ఆగ మేఘాల మీద వచ్చి కార్యాలయానికి వచ్చి ఒక రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వెళ్ళిపోయారట. రిజిస్ట్రేషన్ సమయంలో భూముల పాసు పుస్తకము, విక్రేత, పాన్, ఆధార్ కార్డులు తప్పనిసరిగా సమర్పించి అవేమీ లేకుండానే శ్రీనివాసరాజు భూమిని సూర్యనారాయణ రాజు అతని అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించడము గమనార్హం. శ్రీనివాస్ గాయాలతో ఉన్న ఏం జరిగిందనేది ప్రశ్నించకుండా మిగతా నిందితులు సంతకాలు పెట్టాలని బలవంత పెడుతున్న తహసీల్దార్ వెంకట్రంగారెడ్డి తన పని కానిచ్చారు. దీనిపై తహసీల్దార్కు సూర్యనారాయణ రాజు నుంచి 10 లక్షలు ముట్టాయని ఆరోపణలు. అంటే వీళ్ళు చేసిన పని లేదంటే నిర్బంధించి డాక్యుమెంట్లన్నీ తీసుకొని సెల్లీడ్లన్నీ తయారు చేసి వీళ్ళ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ గమనార్హము, వీళ్ళకి కావాల్సిన పాస్ పుస్తకాలు, తర్వాత పాన్ కార్డులు, ఆధార్ కార్డులు తప్పనిగా సమర్పించి ఇవన్నీ శ్రీనివాసరాజు భూమిని సూర్యనారాయణ రాజు అతని అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత బలవంత పెడుతున్న తహసీల్దార్ వెంకటరామారెడ్డి ఇవన్నీ మొదలు పని కానిచ్చి దానిపై తహసీల్దార్కు సూర్యనారాయణ రాజుకు మొత్తము 10 లక్షలు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయంట ఆయన నుంచి. తర్వాత కీలక నేత దర్యాప్తు నిల్. ఇలా కీలక నేత ఎవడో దర్యాప్తు నిల్ అంది ఏం లేదంట. కీలక నేత ఏం లేదు, కానీ వీళ్ళ మధ్యలో వచ్చిన ఏసీపీలది, ఎంఆర్ఓలది, వీళ్ళది జరుగుతున్నాడు. ఈ కిడ్నాప్ పర్వం వెనుక గత ప్రభుత్వం చెందిన ఒక కీలక నేత ఉండడంతో మోకిళ్ళ పోలీసులు ఫిర్యాదుపై పెద్దగా స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక గత ప్రభుత్వం కీలక నేత ఉన్నాడంటే ఇంకా పోలీసులు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మనిషి అసలు వ్యక్తి లేడనే కీలక నేత దర్యాప్తు నీళ్ళు అంటున్నారు. ఇవన్నీ మొత్తం ఏసీపీ సహకారం అయిపోయింది, ఎంఆర్ఓ సహకారం అయిపోయింది, డాక్యుమెంట్లన్నీ తీసుకున్నారు. ఇవన్నీ తీసుకొని కిడ్నాప్ చేయించిండ్రు, బందోబస్తు చేసి వ్యక్తుల దిక్కెళ్ళి తీవ్రంగా నిర్బంధించి ఈ 70 ఎకరాల నుంచి 30 ఎకరాలు మొత్తము ఈ ఎంఆర్ఓ ఎక్కడో కల్వకుర్తి నుంచి వెంకటరంగారెడ్డి రావడం ఏంది, ఈ స్పందించడం ఏంది, ఈ ఆరోపణలన్నీ మొత్తము మారడము, దీంతో
ఇవన్నీ కార్యక్రమం చేసిందంటే గత ప్రభుత్వం చేయలేకపోతే పోలీసులు ఎట్లా స్పందిస్తారు చెప్పండి? స్పందించలేదు పోలీసులు. ఏది టాన్యా మన ఇది ఈ పోలీస్ స్టేషన్ ఎవరిది? మోకిల్లా పోలీస్ స్టేషన్. ప్రభుత్వం మారడము గతంలో జరిగిన అక్రమాలను పోలీసులు సీరియస్గా తీసుకుండటంతో శ్రీనివాసరాజు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ శ్రీనివాసరాజు ఎక్కడికి వెళ్ళి వచ్చినోడు, వీళ్ళు మొత్తం గత ప్రభుత్వంలో జరిగిందాన్ని అన్నిటికీ మళ్ళీ ఇప్పుడు పోలీసులకు సైబర్ క్రైమ్కు ఆశ్రయించి కంప్లైంట్ చేస్తున్నాడు. తర్వాత దీంతో మోకిళ్ళ పోలీసులకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోకిల్లోళ్ళు అన్యాయం చేశారు కదా, పట్టించుకోలేదు కదా, అందుకే వాళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నారు. సూర్యనారాయణరాజు, రుద్రరాజు, బలరామరాజు, తూమటి ఉపేందర్ రెడ్డి, హరికృష్ణ కుమార్, నీలం లక్ష్మీనారాయణ, గోపిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరైతే ఈ దుర్మార్గులు మొత్తం వీళ్ళందరూ ఏమేమి చేసిండ్రో, సూర్యనారాయణరాజు, రుద్రరాజు, బలరామరాజు, తూమటి ఉపేందర్ రెడ్డి, హరికృష్ణ కుమారు, నీలం లక్ష్మీనారాయణ, గోపిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా చట్టం తన పని చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అరెస్టు చూపించి రిమాండ్ చేస్తారు. కాబట్టి నిందితులు 4 సూర్యాపేటకు చెందినవారు. సూర్యాపేటకు చెందిన వాళ్ళు జగదీశ్వర్ రెడ్డివి. ఇంకేముంది, కీలక నేత అంటేనే జగదీశ్వర్ రెడ్డి. ఆయన చేయలేనిది ఇవన్నీ జరుగుతాయా? సూర్యాపేటకు 4 అంట వాళ్ళు మహానుభావులు. చూడు ఎట్లా నడిచింది, ఎట్లా నడిపించిండు ఆయన తీన్పేటకు జగదీశ్వర్ రెడ్డి. ఎఫ్ఐఆర్లో ఏసీపీ చాంద్ పాషాను A1గా పేర్కొన్నారు. తప్పకుండా పేర్కొనాలి, ఎందుకంటే తప్పు చేసిండు కదా, అధికార పార్టీకి హెల్ప్ చేసిండు కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో A1గా పేర్కొన్నారు. ఏసీపీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ను తెచ్చుకున్నట్లు తెలిసింది. ఆయన పరారీలో ఉన్నట్లు మోకిళ్ళ పోలీసులు చెబుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించిన తహసీల్దార్ కట్ట వెంకటరంగారెడ్డిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఎవడు పరారీలో ఉన్నా, ఏ ఎంఆర్ఓ సహకరించకున్నా అందరూ ఖచ్చితంగా వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చూపించి రిమాండ్ చేసి వీళ్ళకు శిక్ష పడాలి, సర్వీస్ రిమూవల్ కావాలి. లైఫ్లో మళ్ళీ ఒకసారి అధికారం అనేది ఉండొద్దు. పక్క ఆఫీసర్లకంతా ఉచ్చబడాలి వీళ్ళు చేసే తప్పుడు పనులకు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటి అరాచకాలు చేసింది. వీళ్ళ ప్రభుత్వంలో కీలక నేత ఎవడో వాడు బయట పడుతున్నాడు. ఇప్పటికైతే ఒక సూర్యాపేటలో అంటే జగదీష్ రెడ్డి ఆధీనంలోనే కదా, ఆయన కార్యవర్గంలే కదా, ఆయన పాలకవర్గమే కదా, అది ఆయన కాన్స్టిట్యున్సీ కదా, అది అర్థమవుతుంది కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. వినండి ఒకసారి.